ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నీ మార అనుభవాలన్నిటినీ, నీ చేదైన అనుభవాలన్నిటినీ నేను మధురాతి మధురముగా మార్చబోతున్నాను అని దేవుడు సెలవిస్తున్నారు. నిర్గమకాండము 15వ అధ్యాయము 22 నుంచి 27 వచనాల వరకు చూస్తే అక్కడ అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. దేవాతి దేవుడు మారాను మధురముగా మార్చినటువంటి సందర్భము ఇక్కడ రాయబడి ఉన్నది. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఇక్కడ ఈ సందర్భము మనము చక్కగా ధ్యానం చేస్తే, మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి విడిపించి కానానుకు నడిపిస్తూ ఉన్నప్పుడు వారు ఎర్ర సముద్రము దాటుకొని వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు షూరు అనేటువంటి అరణ్యానికి వెళ్తే అక్కడ నీళ్లు లేవట. ఆ తర్వాత వారు అలాగే నడుచుకుంటూ మారా అనేటువంటి ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. అసలు ఆ ప్రాంతానికి మారా అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ఆ మారా అనేటువంటి ప్రాంతంలో, ప్రదేశంలో, ఆ స్థలంలో ఉన్నటువంటి నీరు ఉన్నాయి, కానీ ఆ నీళ్లు వారు త్రాగలేనంత చేదుగా ఉన్నాయి. త్రాగటానికి ఆ నీరు పనికిరావు. ఆ నీరు చేదైనవిగా ఉన్నాయి. అందుకే మారా అనగా చేదు అని అర్థం. ఆ మారా అనేటువంటి స్థలానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు చేదుగా ఉన్నాయి గనక దానిని బట్టి ఆ స్థలానికి మారా అనేటువంటి పేరు రావడం జరిగింది. అయితే వీరు ఎంతో దాహంతో ఉన్నారు. ఇశ్రాయేలీలు కొంత దూరము నీళ్లు లేకనే ప్రయాణం చేశారు, నడిచి వచ్చారు. అయితే మారా అనేటువంటి ప్రాంతానికి చేరుకుంటే నీళ్లు ఉన్నాయి, కానీ అవి త్రాగటానికి వీలు లేకుండా ఉన్నాయి. త్రాగలేనంత చేదుగా ఉన్నాయి. చేదైన నీరు అక్కడ ఉన్నది. అయితే దానిని బట్టి మోషే మీద మరలా ఇశ్రాయేలు సనుక్కుంటున్నారు. మమ్మను ఈ అరణ్యంలోనికి ఎందుకు తీసుకుని వచ్చావు? నీళ్లు లేక మమ్మల్ని చంపడానికా? ఈ చేదైనటువంటి నీరు మేము ఎలా త్రాగాలి? ఇప్పుడు మేము ఎలా బ్రతకాలి అని సనుక్కుంటున్నప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశారు, మొరపెట్టారు. వెంటనే దేవుడు అందుబాటులో, వాళ్ళకి సమీపంలోనే ఒక చెట్టును మోషేకు చూపించినప్పుడు ఆ చెట్టును వేళ్లతో సహా పెరికివేసి ఆ చేదైనటువంటి నీటిలో వేయగా ఆ నీరు మధురాతి మధురముగా మార్చబడిపోయాయట. అయితే దేవుడు వారిని అక్కడ పరీక్షించాడని రాయబడినది. వారిని నీటి విషయంలో శోధించాడు, పరీక్షించాడు. ఆ పరిస్థితి, ఆ చేదైన అనుభవాలు, చేదైన పరిస్థితిలో కూడా నడిపిస్తే అప్పుడు వారు నన్ను సనుక్కుంటారా, లేదా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడులే, దేవుడు సహాయం చేస్తాడులే అని ఓపికతో ఎదురు చూస్తారా అని దేవుడైతే ఆలోచించాడు, కానీ పరీక్షించాడు, కానీ వారైతే అక్కడ సనుగుకున్నారు. అయితే దేవుడు పరీక్షించిన తరువాత వారు తట్టుకొనలేనటువంటి పరిస్థితి రాగానే వారి యొక్క త్రాగటానికి ఏ నీరైతే చేదుగా ఉన్నాయో ఆ నీటిని వారు తృప్తిగా త్రాగేటంతగా మధురాతి మధురమైనటువంటి నీటిగా దేవుడు మార్చేసేసాడు. ఇంకా త్రాగాలి అనిపించేటంత మధురమైన నీరుగా
ఆ మారా నీరు మార్చబడ్డాయి. అయితే ఇంకా 27వ వచనం చూస్తే దాని తర్వాత ఆ పరీక్ష అనుభవాల తర్వాత ఇంకొంచెం ముందుకు నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అద్భుత కార్యము జరిగింది. ఏమిటి అని అంటే, వారు కొంత దూరము నీరు లేక, తర్వాత నీరు ఉన్నా కూడా చేదు ఉండటం వలన వారెంతో ఆవేదన చెందారు కదా దేవుడు పరీక్షించడాన్ని బట్టి. అయితే అప్పటికప్పుడు ఆ నీటిని మధురంగా చేసి వారికి అనుగ్రహించిన, వారిని ఇంకొంచెం ముందుకు నడిపించిన తర్వాత వాళ్ళని దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అనంటే 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు కలిగినటువంటి ఎలీము అనేటువంటి ప్రాంతానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఎలీము అనేటువంటి ప్రాంతానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఆ ఎలీము అనేటువంటి ప్రాంతం ఎటువంటిదంటే సమృద్ధిగా నీటి బుగ్గలు, నీటి ఊటలు కలిగినటువంటి ప్రదేశం. 12 నీటి బుగ్గలు కలిగినటువంటి ప్రదేశము, 70 ఈత చెట్లు కలిగినటువంటి సమృద్ధికరమైన స్థలానికి దేవుడు నడిపించాడు. దేవుడు ఎప్పుడైనా మనకు చేదైన అనుభవాలు, మారా లాంటి అనుభవాలను అనుమతిస్తే, ఒకవేళ మన హృదయాన్ని ఆ సమయంలో శోధించట కొరకు గనక అవి అనుమతించినప్పుడు మనం ఆ సమయంలో గనక ఓర్చుకొనగలిగితే, సహించగలిగితే ఆ తరువాత దేవుడిచ్చేటువంటి అనుభవాలు ఇట్టి రీతిగా ఉంటాయి. సర్వ సమృద్ధి, మధురాతి మధురమైనటువంటి అనుభవాలు, సంతోషకరమైన అనుభవాలు, ఆనందకరమైనటువంటి అనుభవాల్లో గుండా, పరిస్థితుల్లో గుండా దేవుడు నడిపించి సంతోషపరుస్తారు, తృప్తిపరుస్తారు. అలాగే మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, కొన్నిసార్లు మనంతట మనమే దేవునికి దూరమైనప్పుడు, దేవునికి ఇష్టం లేని పనులు చేసినప్పుడు అటువంటి మారా అనుభవాల గుండా మనము నడిపించబడాల్సి ఉంటుంది. చేదైన అనుభవాల గుండా, చేదైన పరిస్థితులను రుచి చూడాల్సి వస్తుంది. దానికి ఉదాహరణగా నయోమి జీవితమే. నయోమి సమృద్ధి కలిగినటువంటి రొట్టెల గృహం అని పిలువబడిన బెత్లెహేమును విడిచి అన్య దేశమైన మోయాబు దేశానికి తన కుటుంబంతో వెళ్ళినప్పుడు, మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత నయోమి సమస్తాన్ని పోగొట్టుకొని ఒంటరిగా మిగిలి తిరిగి మరలా బెత్లెహేము రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. అయితే ఆమె బెత్లెహేములో ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంది, కుటుంబంతో కలిసి హాయిగా ఉన్నది, సంతోషకరమైన దినాలను అనుభవించింది. అయితే ఎప్పుడైతే సొంత నిర్ణయంతో దేవునికి ఇష్టం లేని, దేవుడు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళిందో, అక్కడ తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది. మరలా తిరిగి దేవుడు దర్శించినప్పుడు దేవుని తట్టు త్రిప్పబడి ఆ యొక్క బెత్లెహేముకు తిరిగి వచ్చింది. బెత్లెహేముకు తిరిగి వచ్చిన తర్వాత ఆమె అంటున్నటువంటి మాట రూతు గ్రంథము 1వ అధ్యాయములో మనం చూస్తే 21వ వచనంలో, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిత్తురాలిగా తిరిగి రాజేశాను, మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడగు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. అంతేకాదు, పైన అంటుంది నన్ను నయోమి అనక మారా అనుడి అంటుంది. నయోమి అంటే మధురము, మారా అంటే చేదు. ఆమె తిరిగి వచ్చిన తర్వాత నన్ను నయోమి అనొద్దు, నన్ను మధురము అని పిలవద్దు, నన్ను చేదు అని పిలవండి, నన్ను మారా అని పిలవండి అంటుంది. దేని చేత? ఆమె తనంతట తాను సొంత నిర్ణయం, దేవుని చిత్తము కాని ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ సమస్తాన్ని కోల్పోయేటువంటి చేదైన పరిస్థితుల గుండా నడిపించబడింది. అయితే దేవుని వైపు తన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి తిరిగి మరలా దేవుడు ఉన్నటువంటి తన స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు దేవుడు తనని కనికరించాడు. మరలా ఆమె యొక్క మారా అనుభవాలన్నిటిని తొలగించి మధురాతి మధురమైనటువంటి అనుభవాలతో అట్టి పరిస్థితిలో గుండా నడిపించి దేవుడు నయోమిని కూడా వృద్ధాప్యంలో తృప్తిపరిచినట్టుగా మనం చూస్తాం. రూతు ద్వారా
ఆ బోయాజు బోయాజు రూతుల ద్వారా చివరికి యేసుక్రీస్తు రావడము జరిగింది. అయితే నయోమి తన వృద్ధాప్యములో తన మనవ సంతానముతో సంతోషంగా గడిపినట్లుగా వాక్యలేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే దేవుడు కొన్నిసార్లు పరీక్షించడం ద్వారా మనము చేదైన మారా అనుభవాల గుండా నడిపించబడాల్సి ఉంటుంది. అయినప్పటికీ దేవుడు వాటన్నింటినీ మధురాతి మధురముగా మార్చి మనం ఏ చేదైన అనుభవాలు, ఏ మారా అనుభవాల్లో కూడా నడిపించబడ్డామో వాటికి మించినటువంటి సంతోషకరమైన మధురమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదిస్తారు. అట్టి అనుభవాలు, పరిస్థితులు దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఒకవేళ దేవునికి దూరమైనా కూడా కొన్నిసార్లు మారా లేదా చేదు పరిస్థితులు కూడా నడిపించబడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే తప్పు తెలుసుకొని దేవుని తట్టు త్రిప్పబడతామో మరలా తిరిగి ఆ చేదైన మారా పరిస్థితులను మార్చి వాటన్నిటిని దేవుడు మధురముగా మార్చి మరలా సంతృప్తి పరచగలిగినటువంటి దేవుడిగా కార్యం చేస్తాడు. ఈరోజు నేను మాటలు వింటున్న నీవు ఒకవేళ దేవుని చేత పరీక్షించబడుతూ చేదైన పరిస్థితుల గుండా, మార అనుభవాల గుండా నడిపించబడి ఉంటే నా దేవుడు నీ చేదైన మార అనుభవాలను మధురాతి మధురంగా మారుస్తానని ఈరోజు సెలవిస్తున్నాడు. ఒకవేళ నువ్వు దేవునికి దూరమై దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కనుక వెళుతూ ఉంటే నీకు దేవుడు మారా లేదా చేదైన పరిస్థితులు కూడా నడిపించడము, నువ్వు గనక ఈరోజు దేవుని తట్టు పశ్చాత్తాపంతో త్రిప్పబడితే తిరిగి నీ చేదైన మారా అనుభవాలన్నింటినీ మధురముగా మార్చి మరలా నీకు క్రొత్త జీవితాన్ని ప్రసాదించి నిన్ను సంతోషభర్తులుగా చేస్తాడు. అట్టి దైవ కృప దేవాతి దేవుడు వింటున్న మనందరికీ దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.